ఏర్పాటు చేయటం చాలా దీవెనకరమైన విషయం. యవనస్తులను నిలువబెట్టి మహాభారమైన బాధ్యత కలిగిన పనిని ఈరోజు జరిగించటానికి దేవుడు వారిని బలపరిచిన విధానాన్ని బట్టి చాలా సంతోషకరమైన విషయము. మరి దేవుని యొక్క కృపను బట్టి మంచి సాక్ష్యం చెప్పారు. ఏమీ లేకుండా మొదలెడితేనే అన్ని సమృద్ధికరంగా జరిగే విషయాలు మన కనులకు మన ఆలోచనకు అందని దేవుని విషయాలు. మరి గ్రామంలో సంవత్సరం ఆపుకోకుండా మరి సంఘ ప్రోద్బలముతో, గ్రామస్తుల ప్రోద్బలముతో, దేవుని సహకారముతో, దైవజనుల సహకారముతో ఈ గ్రామంలో మరి అనేక మంది దైవజనులు పిలిపించి మంచి ఆర్కెస్ట్రా బృందాన్ని ఆహ్వానించి మంచి దైవ సేవకులు పిలిపించి ఈ గ్రామంలో ఇలాంటి కూడికలు జరిగించటం గ్రామానికి ఎంతో దీవెనకరమైన విషయం. మనకి కనిపించని దీవెనకరమైన విషయం. దైవజనులు సాక్ష్యం చెప్పారు, దేవుడే నాకు ఆధారమని. కనుక అసలు దేవుడు ఉన్నాడా? దేవుడు ఉన్నాడా? దేవుడు ఉన్నాడంటే నిదర్శనాలు ఏమిటి? దేవుడే నాకు ఆధారమని దేవుని మీద ఆనుకుని గొప్ప సాక్షిగా నిలబడిన యువకుని పక్షాన దేవుడు అద్భుతకరమైన కార్యాన్ని జరిగిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రశ్న ఏమిటంటే, దేవుడు ఉన్నాడా? ఉన్నాడంటే మనం ఎలా అవగాహన చేసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయాలు ఈరోజు సవిస్తరంగా క్లుప్తంగా మన దేవుని దగ్గర నేర్చుకోవటానికి, మన కనుల ముందున్నవే మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవటానికి మరి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి, దేవుని దాసులు ఇచ్చిన సమయాన్ని బట్టి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అందరికి వందనములు. కనుక దేవుడు ఉన్నాడా? గాలి ఉంది, గాలి వీస్తుంది, గాలిని అనుభవిస్తున్నాం, కానీ గాలి కనిపించటం లేదు. గాలి కనిపించినంత మాత్రాన గాలి లేదనటానికి అవకాశం లేదు. ఈరోజు గాలి లేదు, ఉక్కపోస్తుంది, గాలి లేదు అనుకుంటా ఉంటాం. చల్లటి గాలి వీస్తుంది అనుకుంటాం, కానీ గాలిని చూసిన వారు ఎవరైనా ఉన్నారా? గాలిని కన్నులతో చూసిన వారు ఎవరైనా ఉన్నారా? లేదు. కానీ గాలి ఉంది. అలాగే మన ప్రాణం ఉంది, కానీ ప్రాణాన్ని చూసే అవకాశం మనకు లేదు. ప్రాణం లేనంత మాత్రాన, ప్రాణం కనిపించినంత మాత్రాన ప్రాణం లేదనుకోవటం అవివేకం. లేదంటే మనిషి పరిస్థితి ఎలా ఉంటుందో మన అందరికీ తెలుసు. ప్రాణం ఉండటం వల్లనే నిలబడగలుగుతున్నాము, మాట్లాడగలుగుతున్నాము, తినగలుగుతున్నాము, మన పనులు సవిస్తరంగా చేసుకోగలుగుతున్నాము, మన కాల విధానాల్లో మనం ముందుకు సాగగలుగుతున్నాం. ప్రాణం కనిపించకపోయినా ప్రాణం ఉంది గనుకనే మనం జీవించగలుగుతున్నాం. మరొక నిదర్శనాన్ని తీసుకుందాం. విద్యుత్ శక్తి, కరెంటు. కానీ విద్యుత్ శక్తి అంటే చాలామందికి తెలియదు, కానీ కరెంట్ అంటే అందరికీ తెలుసు. కనుక కరెంటుని మనం అనుభవిస్తున్నాం.
కానీ కరెంట్ ఎవరన్నా చూడగలిగారా? కరెంటు మనం చూడగలుగుతున్నామా? కరెంటు మనకు కనిపించకపోయినా కరెంటు ఉంది. కరెంటు ఉంది. కరెంటు తప్పనిసరిగా ఉంది. పరలోకం మనకు కనిపించట్లా. కానీ పరలోకం కనిపించకపోయినా పరలోకం తప్పనిసరిగా ఉంది ఉంది అని మనం నమ్ముతున్నాం. నీకు ప్రేమ ఉందా, నీకు ప్రేమ ఉందా అంటారు. ప్రేమ అనేది మనకు కనిపించట్లా. కానీ ప్రేమ అనేది ప్రతి మనిషిలో కూడా, ప్రేమ అనేది, ద్వేషం అనేది ప్రతి మనిషిలో కూడా కనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుని ప్రేమ, దేవుని శక్తి, దేవుని ప్రేమ మనకు కనిపించకపోయినా, దేవుని శక్తి మనకు కనిపించకపోయినా దేవుని శక్తి ఉంది. దేవుని శక్తి ఉంది కనుకనే ఈ గ్రామంలో ఇలాంటి మహాసభలు జరిగించగలుగుతున్నారు. ప్రారంభ దినాల్లో, మా సేవా దినాల్లో చాలా కష్టాలు పడేవారు. మాకంటే పెద్ద సేవకులు కూడా చాలా ప్రయాసపడేవాళ్ళు. సరైన ఆహారం ఉండేది కాదు, సరైన వసతి ఉండేది కాదు, సరైన వస్త్రాలు ఉండేవి కావు, వెళ్ళిన చోట సదుపాయాలు ఉండేవి కావు. అయినా కూడా ప్రయాసపడి సొంత ఖర్చులు పెట్టుకుని దేవుని సేవను అభివృద్ధి చేయాలి, ముందుకు సాగించాలని మా పెద్దలు ప్రయాసపడేవాళ్ళు, పోరాడేవాళ్ళు. వారెంబడ నేను కూడా యువకుడుగా, యవనస్తుడిగా ఉండేవాడిని. కనుక యవన కాలంలో నేను ఆ రోజు ప్రభువుని నమ్ముకోవటం వల్ల వారిలో ఉన్న అనుభవాలు నాకు లభ్యమైనవి. కనుక నేను కూడా ఉద్యోగం చేసుకుని కొంతకాలం అయిన తర్వాత సేవలకు వస్తే వారు దాటిపోయేవాళ్ళు, వారి అనుభవాలు నాకు దొరికేవి కాదేమో. అందుకనే కానీ వారు అంత ప్రయాసపడినా, కష్టపడినా ఆనాటి దినాల్లో పాకలు కనుక తాటేకు పాకతో మందిరం ఉందంటే గొప్ప సేవకుడే. చుట్టూ దడులు, రబ్బరు పుల్లలు కట్టి మెత్తేవాళ్ళం, మట్టితో మెత్తేవాళ్ళం. ఆ మందిరం ఉందంటే గొప్పే. అంతటి ప్రాముఖ్యమైన భక్తి, ప్రారంభించబడిన భక్తి ఈరోజు అద్భుతకరంగా, ఆశ్చర్యకరంగా కోకొల్లలుగా లెగిసినాయి సంఘాలు. సేవకులు కోకొల్లలుగా లెగిశారు. మందిరాలు కూడా మిద్దిలి లెగిసినాయి. ఎక్కడ చూసినా దేవుని మందిరాలు, దైవస్వరూపి మందిరాలు. కానీ బస్సు మీద, ట్రైన్ మీద వెళ్ళే సమయాల్లో చూసుకుంటా సంతోషించడం. కానీ ఈరోజు కారు మీద ప్రయాణం చేస్తుంటే ఆ మందిరాలను చూసుకుంటూ వెళితే చాలా సమయం గతించిపోద్ది. కానీ దేవుడు అంత విరివిగా భక్తిని డెవలప్ చేశాడు, ఆశీర్వాదాలను ముందుకు సాగించాడు. కనుక దేవుడు శక్తి కనిపించకపోయినా ఆ శక్తిని ప్రతి కుటుంబాల్లో వెలిగించాడు, ప్రతి కుటుంబాల్లో కనుపరిచాడు, ప్రతి కుటుంబాన్ని లేపాడు. దేవుడు ప్రతి కుటుంబాల్లో మహత్కరమైన కార్యాలు జరిగించాడు. ఇప్పుడు జోషువ చెప్పిన సాక్ష్యం చిన్న సాక్ష్యం కాదు. అలాంటి సాక్ష్యాలతో ఉన్న ఆ యవన కాలంలో దేవుని సేవ చేయటం అంటే, యవన కాలంలో సేవ చేయటం ఎంత కష్టమో మేము భరించాం. ఆ బాధలు, యవన కాలంలో ఎన్ని బాధలు భరించాలో, ఎన్ని అవమానాలు భరించాలో, ఎన్ని క్లిష్ట పరిస్థితి భరించాలో సామాన్యమైన విషయం కాదు. ఒక గ్రామం వెళ్ళే సువార్త చేయటానికి, ఆ గ్రామంలో ఒక స్త్రీ ఉంది, గ్రామం పేరు వద్దు. ఆ స్త్రీ ఏ పాస్టర్ ఆ గ్రామానికి వెళ్ళినా ఆ స్త్రీ దగ్గర సంతకం చేయాల్సిందే. ఆ స్త్రీని ముట్టుకోపోతే నన్ను అవమానపరిచాడని,
గేలి చేసి పెద్దలు చెప్పి వస్త్రాలు ఓడదీసి చెట్టు కట్టేసి కొట్టేస్తారు ఆ గ్రామ పెద్దలు ఆ మాట విని. అందుకని కొంతమంది లొంగిపోయేవాళ్ళు. ఆ గ్రామం అలాంటి అలజడి గ్రామం అయిపోయింది. ఆ గ్రామానికే యవనస్తుడిగా నేను వెళ్ళాను సేవ చేయటానికి, అంటే సువార్త చెప్పటానికి. వెళ్ళి ఆ ఒక్కతే వచ్చింది నా దగ్గరికి. శనక్కాయలు పెట్టారు, ఏదో శనక్కాయలు తిందామని కూర్చుంటే శనక్కాయలు తింటూ ఉండగా ఆ ఒకటే మాట అంది, కనుక నువ్వు నా మాట విని నా దగ్గర సంతకం చేస్తే నీకే ప్రమాదం లేదు. నీవు నా మాట వినకుండా నన్ను ముట్టుకోపోతే నీ బట్టలను ఓడదీసి చెట్టు కట్టేసి తన్నిస్తాను, కావాలంటే సాక్షి గ్రామంలో తెలుసుకో అంది. గజ 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 వణికిపోతున్నా, ఏం చేయాలో అర్థం కావట్లా. శనక్కాయలు నోట్లో వేసుకున్నా కానీ మింగటానికి కూడా లేని పరిస్థితి అయిపోయింది. చెమట్లు పోసేస్తుంది, ఏం చేయాలో అర్థం కాల. ఎందుకు వచ్చాను ఈ గ్రామం, ఇందుకు ఇరుక్కుపోయానని పారిపోవటానికి కూడా అవకాశం లేని పరిస్థితిగా ఆ స్థితి ఉంది. ఆ సమయంలో ఇవి వేదన పడుతూ ఉండగానే 10 నిమిషాలు టైం ఇస్తున్నాను, 10 నిమిషాల్లో పలానా చోటకు నువ్వు రాకపోతే నీ పరిస్థితి ఇదేనంది. గజగజ వణికిపోతున్న సమయంలో ఒక ముసలమ్మ వణుక్కుంటూ వచ్చింది. వణుక్కుంటూ వచ్చి, బాబు అది వచ్చింది దగ్గరికి, ఏమంది అది అంది. ఏడుతో ఈ సంగతి చెప్పా, నీకేం బాధ లేదు, నీకు నేను భద్రత కొంటా, నువ్వు ధైర్యంగా వాక్యం చెప్పు, నువ్వు రాత్రి పండుకున్న చోట నేను కాపలా కాస్తా, నీకేం ప్రమాదం లేదు, నిన్ను గ్రామం రేపు గ్రామం విడిచిపెట్టి పంపించే వారికి నేను బాధ్యత తీసుకుంటానని ఆ ముసలమ్మ బాధ్యత వహించి నా దగ్గరే కూర్చుని, ఒకవేళ బయటికి వెళ్ళాలంటే ఇంకొక ముసలమ్మ దగ్గర పెట్టి ఆ రాత్రి పాటలు కానీ వాక్యము కానీ రెస్ట్ తీసుకోవటం కానీ అంతా అయిపోయిన తర్వాత ఉదయకాలంలో కుర్రవాణిచ్చి సాగనంపింది. అందును బట్టి ఆ గ్రామం రక్షించబడింది, ఆ గ్రామానికి వెలుగొచ్చేసింది. 100 మంది విశ్వాసులు రక్షించబడ్డారు. ఆ గ్రామం రాబడిస్తే కానుకలు ఇస్తే మా గురువు గారికి ఎత్తుకిచ్చి ఇచ్చేవాడిని, చదువుకుంటూ ఉండేవాడిని కదా. అప్పుడు ఆ కానుకలు కానీ శనక్కాయలు కానీ బియ్యము కానీ ఏమి ఇచ్చినా మా గురువు గారికి ఇస్తే వాటినితో వాళ్ళు పోషించబడేవారు. కానీ అద్భుతకరమైన సేవా జీవితం, సేవానుభూతి జరిగింది. దైవ స్వరూపి హెడ్ క్వార్టరే ఆ ప్రాంతంలో నిలబడింది. ఆ రోజు కనుక ఆ ముసలమ్మ కనుక ఆ కాపుదల కాగిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది, ఏమైపోయేది? నేను లొంగితే నేను భ్రష్టుని అయిపోయేవాడిని, సావు పనికొచ్చేవాడిని కాను. లొంగకపోతే బట్టలు తీసి చెట్టు కట్టేసి అవమానపరచబడేది. కానీ ఈరోజు యువకులు సేవ చేస్తున్నారంటే చాలా సంతోషకరమైన విషయం. వారు కాపాడుకుని జీవితాల్లో ముందుకు సాగుతున్నారంటే దేవుడు గొప్ప అద్భుతకరమైన శక్తి కలిగిన వాడు. దేవుని శక్తి కనిపించకపోయినా దేవుని శక్తి పనిచేస్తుంది. మనలో విశ్వాసం ఉంది కానీ కనిపించట్లేదు. కనిపించనందు మాత్రం విశ్వాసం లేదా? ఉంది. మనలో నిరీక్షణ ఉంది. నిరీక్షణ కనిపించినంత మాత్రాన నిరీక్షణ లేదా? నిరీక్షణ ఉంది. కానీ మనకు కనిపించకపోయినా అవి ఎలా మనం అనుభవిస్తున్నామో దేవుడు కూడా, దేవుని శక్తి కూడా మనకు కనిపించకపోయినా దేవుడు ఉన్నాడు. దేవుని శక్తిని మనం అనుభవిస్తున్నాం. దేవుడు మనతో అద్భుతకరమైన కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదోనని మిమ్ముని మీరే గూర్చి శోధించుకోనండి. మిమ్మల్ని గూర్చి మీరే శోధించుకోండి, విచారించుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని
మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా. మీరు భ్రష్టులు కాని ఎడల, మీరు న్యాయం తప్పి తిరగని వారిలా యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా అంటున్నాడు. కానీ యేసుక్రీస్తు ఉన్నాడు, యేసుక్రీస్తు ఉన్నాడని దైవవిధానములో దేవుడు మన పనుల ముందే బైబిల్ గ్రంథములో 19వ అధ్యాయం కీర్తనకారుడు 19వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం వరకు కీర్తనకారుడు దేవుని దగ్గర స్తుతిస్తూ ఉన్నాడు. ఏమని స్తుతిస్తున్నాడంటే, దేవుడు ఉన్నాడని ప్రకృతి సాక్ష్యం చెబుతుంది. చదవండి. దేవుడు ఉన్నాడని ఆకాశములు దేవుని మహిమ వివరిస్తున్నాయి. అంతరిక్షమైన చేతి పనులు ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది. పగటికి పగలు బోధ చేస్తుంది. రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది. రాత్రికి రాత్రి జ్ఞానం బోధిస్తుంది. వాటికి భాష లేదు, భాష లేదు, మాటలు లేవు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు, స్వరం వినబడదు. వాటి కొననూలు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది. భూమి అంతటా వ్యాపించి ఉంది. అనగా భాష లేకపోయినా, మాటలు లేకపోయినా దేవుడు ఉన్నాడని సాదృశ్యంగా మన ముందు దేవుడు సూర్య చంద్ర నక్షత్రాలు మన ముందు ఉంచాడు. భాష లేదు, మాటలు లేవు, పలుకులు లేవు. ఉదయాన్నే సూర్యుడు వస్తున్నాడు, సాయంత్రాన్ని పని ముగిస్తున్నాడు. సాయంత్రం చంద్రుడు వస్తున్నాడు, రాత్రంతా ఉండి పగల ఉదయానికి పని ముగిస్తున్నాడు. ఒక్క నిమిషం అటు ఇటు కూడా తేడా లేకుండా వారు నిర్ణయించిన నిర్ణయం ప్రకారంగా సూర్య చంద్ర నక్షత్రాలు వాటి పనిని వారి కొనసాగిస్తూ ఉన్నాయి. కనుక దేవుడు ఉన్నాడనటానికి దేవుడు కలగజేసే సృష్టియే మనకు ఆధారం. దేవుడు లేకపోతే సృష్టి ఎలా వస్తుంది? నడిపించే నాయకుడు లేకపోతే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఎలా ఉంటాయి? ఆకాశములు అద్దెలట్లుగా నక్షత్రాలు ఉన్నాయి. కానీ టైం ప్రకారముగా సూర్యచంద్రులు ప్రకాశిస్తున్నారు. దేవుని యొక్క ప్రాముఖ్యములో సూర్యుడు చంద్రుడు ప్రకాశిత ఆశ్చర్యకరమైంది, అద్భుతకరమైంది. 1వ శరణం నుంచి 6వ శరణం వరకు సృష్టి గురించి వర్ణిస్తుంది. సృష్టిని బట్టి దేవుడు ఉన్నాడు అని, సృష్టిని బట్టి దేవుడు ఉన్నాడని. 7వ శరణం నుంచి చివరి వరకు వాక్యం అనగా బైబిల్ గ్రంథాన్ని బట్టి కూడా దేవుడు ఉన్నాడని. మనం పఠించే బైబిల్ గ్రంథం, మనం చదివే బైబిల్ గ్రంథం, మన చేతపుచ్చుకున్న బైబిల్ గ్రంథం, మన ఇంట్లో ఉన్న బైబిల్ గ్రంథం 7వ శరణం నుంచి చివరి వరకు కూడా బైబిల్ గ్రంథ ఆధారాన్ని బట్టి దేవుడు ఉన్నాడు. ఆదామును నడిపించాడు, ఇస్సాకును నడిపించాడు, అబ్రహామును నడిపించాడు, యాకోబును నడిపించాడు, మోషేను నడిపించాడు, అనేక మంది భక్తులు నడిపించాడు. వారి యాత్రలో దేవుడు ఏ విధంగా సహాయం చేశాడో 66 గ్రంథాలు, 66 పుస్తకాలు మన ముందు ఉంచాడు దేవుడు. కారణం, సృష్టి ద్వారా దేవుడు ఉన్నాడని నిరూపణ చేస్తూ ఉన్నాడు. ఓ మానవా, ఓ మనుష్యుడా, నీ కొరకు కలిగజేసే సృష్టి, దాన్ని బట్టి నేను ఉన్నాను. సృష్టిని యావత్తును కలగజేసిన వాడను నేనే. బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్కులను వ్రాయించిన వాడను కూడా నేనే అని ప్రభు మనకు సాక్షార్థంగా, ప్రకృతి మనకు ఆధారం ఉంది, అలాగే బైబిల్ గ్రంథం మనకు ఆధారం ఉంది. అందుకని రోమా సంఘానికి 1వ అధ్యాయం 20వ వచనంలో పౌలు గారు రోమా సంఘానికి ఒక మాట చెబుతారు. రోమీలకు రాసిన పత్రిక మైకులో చదివితే బాగుంటుంది. 1వ అధ్యాయం 20వ వచనం. జగదుత్పత్తి మొదలుకొని జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుతున్నవి కనుక
వారు నిరత్తులై ఉన్నారు. మరియు ఆయన అదృశ్య లక్షణాలు ఏమిటో తెలుసా? ఆయన అదృశ్య లక్షణాలు ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులన్నీ కూడా వాటిని బట్టి దేవుడు ఉన్నాడు. దేవుని యొక్క అదృశ్య లక్షణాలు ఏమిటంటే సృష్టి, దేవుడు కలిగిన సృష్టిని బట్టి నేను ఉన్నాను అని సాక్షార్థంగా దేవుడు మనకి నిరూపణ చేస్తున్నాడు. జగదుత్పత్తి మొదలుకొని దేవత్వమును నిత్యశక్తియు, కానీ ఇవన్నీ కూడా నిత్యశక్తి దేవత్వము ఇవన్నీ కలిగి ఉండాలంటే సృష్టించబడిన ఆయన వస్తువు వల్ల దేవుడు ఉన్నాడని నిరూపణ చేస్తున్నాడు. యోబు గ్రంథములో 12వ అధ్యాయంలో కూడా, యోబు గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ చరణం వరకు వచ్చిన కూడా మరొక మాట ఇక్కడ మనకు కనిపిస్తుంది. యోబు గ్రంథం 12వ అధ్యాయం. అయినను మృగములను విచారించుము, అయినను మృగములను విచారించుము, ఆ అవి నీకు బోధించును. అయినను మృగములు విచారించుము, అవి నీకు బోధిస్తాయి. ఆకాశ పక్షులను విచారించు, ఆకాశ పక్షులు విచారించు, అవి నీకు బోధిస్తున్నాయి. భూమిని గూర్చి భూమిని గూర్చి ధ్యానించిన ఎడల ధ్యానించిన యెడల అది నీకు బోధించును. అది నీకు బోధిస్తుంది. సముద్రంలోని చేపలు ఆ చెరువులో చేపలు, ఏటిలో చేపలు, సముద్రంలో చేపలు నీకు దానిని వివరించును. అవి నీకు వివరిస్తున్నాయి. వీటన్నిటిని బట్టి వీటన్నిటిని బట్టి యోచించుకుని ఎడల వీటన్నిటిని బట్టి యోచించుకుని నువ్వు ఎడల యోచించుకుని ఎడల యెహోవా హస్తము ఆ వీటిని కలుగజేసెనని దేవుని హస్తము కలగజేసినని తెలుసుకుని లేనివాడు ఎవడు? తెలుసుకొని లేనివాడెవడు? గ్రహించలేని వాడెవడు? ఆకాశ పక్షులు ఎగురుతున్నాయి, జంతువులు పరుగులు తీస్తున్నాయి, చెరువుల్లో చేపలు ప్రాగుతున్నాయి, సముద్రంలో అనేక రకాల జీవులు నివాసం చేస్తున్నాయి. వీటన్నిటికి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? వీటన్నిటిని ఎవరు పోషిస్తున్నారు? వీటన్నిటిని ఎవరు సృష్టి కలగజేశారు? దేవుడే. దేవుడు ఉన్నాడని నీ కన్నుల ముందు సృష్టించాను మానవా, నువ్వు గ్రహించలేకపోతున్నావా? నీ యోచన చేయలేకపోతున్నావా? పరిశీలన చేయలేకపోతున్నావా? ఎక్కడ ఆలోచన చేస్తున్నావు? నీ మేధాశక్తి ఏమైపోయింది? నీ తెలివితేటలు ఏమైపోయినాయి? నీ జ్ఞానం ఏమైపోయింది? నీకున్న వివేకం ఏమైపోయింది? నీకు తెలియపోతే, నీకు జ్ఞానానికి అందకపోతే మాట్లాడని మృగాలను విచారించు, పలకను ఆకాశ పక్షులు విచారించు, కనుక సముద్రం చెరువుల కాలున్న ఆ చేపలు విచారించు, అవి నీకు జ్ఞానం బోధిస్తాయి. దేవుడు ఉన్నాడు ఓ పిచ్చి మానవా, దేవుడు ఉన్నాడని సాక్షార్థంగా బోధిస్తాయి. ప్రకృతే సాక్ష్యం చెప్తుంది, భూమి సాక్ష్యం చెప్తుంది దేవుడు ఉన్నాడని. భూమి ఉంది. భూమి ఎలా ఉందంటే చెట్టు ఉంది, చెట్టు కొమ్మ ఉంది, కొమ్మను పండు వేలాడుతుంది. గాలి వేస్తే ఆ పండు ఎలా ముక్కలు అయిపోద్దో, పండు ఎలా వేలాడుతుందో శూన్యం పైన భూమి వేలాడుతుంది. శూన్యం పైన భూమి వేలాడుతుంది. ఈ భూమి ఒక గంటకు 1,11,600 మైళ్ళ వేగముతో పరుగు తీస్తుంది. భూమి నిలబడింది అనుకున్నాం, కానీ భూమి తిరుగుతుంది. ఎంత వేగముతో? 1,11,600 మైళ్ళ వేగముతో ఒక గంటకి అన్ని మైళ్ళ వేగంతో పరుగు తీస్తుంది. మా బాబు కారు 100 కిలోమీటర్ 100 వేగంతో పోనిస్తుంటేనే ఆగు 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 తగ్గు 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 అంటున్నాం మేము. 100 స్పీడ్ పోనిస్తుంటే ఆగు ఆగు అంటున్నాం మేము, తగ్గు తగ్గు అంటున్నాం. కానీ 100కే మనం భయపడిపోతున్నామే. లక్షలు వేల కొలది వేగంతో పరిగెత్తున్న భూమి మీద మనం నివాసం చేస్తున్నాం, కానీ గ్రహించలేని యోచన చేస్తున్నాం. అదే అపోస్తల కార్యం 14వ అధ్యాయం
17వ వచనం కూడా చూడండి. అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 17వ వచనం. అయినను ఆయన ఆకాశమందుండి నీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేస్తూ ఉన్నాడు. ఆయన మేలు చేయుట చేత చూశారెంత ఆశ్చర్యకరమైన విషయం. వర్షాన్ని కురిపిస్తున్నాడు, ఋతువులు కలగజేస్తున్నాడు. వర్షానికి నాయకుడు ఎవరు? ఋతువులకు నాయకుడు ఎవరు? కనుక మన కనుల ముందున్నవి సాక్షార్థముగా మనకు సాక్ష్యంగా దేవుడు ఉన్నాడని సాక్ష్యం చెబుతున్నాయి. కనుక ఈ రాత్రి సమయంలో దేవుడు ఉన్నాడా లేడంటే మన కనుల ముందు చూసే ప్రకృతే దేవుడు ఉన్నాడని సాక్ష్యం చెబుతుంటే మనం ఎలా ఉండాలో చూడండి. యోబు గ్రంథం 38వ అధ్యాయంలో మరొక మాట అంటాడు యోబు. యోబు ఏమంటాడంటే, యోబుకు 100 ప్రశ్నలు వేశాడు దేవుడు. కానీ 100 ప్రశ్నలకి జవాబు చెప్పలేని వాడుగా ఉన్నాడు యోబు. అయితే 38వ అధ్యాయము 2వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన మాటని మన ముందుంచాడు. యోబు గ్రంథం 38వ అధ్యాయము 2వ వచనం. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుచున్న వీడెవడు? పౌరుషము తెచ్చుకొని నడుము బిగించుకొనుము. నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు నాకు దాన్ని తెలియజెప్పుము. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి? నీకు వివేకము కలిగి ఉన్నడలా చెప్పుము. నీకు తెలిసినడలా దానికి పరిమాణము నియమించిన వాడెవడో చెప్పుము. దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభములు పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము అంటున్నాడు. కనుక యోబు గారికి అనేక ప్రశ్నలు వేస్తున్నాడు దేవుడు. కనుక ప్రశ్నలు ఏం వేస్తున్నాడంటే, ప్రాముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, ఇక్కడ భూమికి ఆకాశానికి పునాదులు వేసిన వాడు ఎవడో చెప్పుము. అంటే భూమి మీద నుంచి పర్వతాల్లాగా ఆకాశానికి పునాదులు వేశాడు దేవుడు. అది మనకు కనిపిస్తుందా? ఆకాశం ఎలా ఉందో మనకు తెలియదు. చాలాసార్లు నేను అనుకున్నాను, ప్రారంభంలో వాక్యం తెలియక ముందు పునాదులు లేకుండా ఆకాశాన్ని నిలబెట్టాడు అనుకున్నాను. వాక్యం తెలియని ప్రారంభ దినాల్లో పునాదులు లేకుండా ఆకాశాన్ని నిలబెట్టాడు దేవుడు అనుకున్నాను. కానీ వాక్యం తెలిసిన తర్వాత దేవుడు భూమికి ఆకాశానికి పర్వతాల్లాగా పునాదులు వేశాడు దేవుడు. ఆకాశం కూలిపోకుండా, ఆకాశం మన మీద పడుకోకుండా, నీ భూమికి ఆకాశానికి పునాది వేసినప్పుడు నువ్వు కనుగొన్నావా అంటున్నాడు యోబు గారిని. యోబు శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, యోబు తన విషయాలు బాధపడినప్పుడు యోబుతో మాట్లాడుతున్నాడు. కనుక యోబును ధైర్యపరచడానికి, నేను పునాది వేసినప్పుడు నువ్వు అక్కడ ఉన్నావా? ఆకాశానికి భూమికి పునాదులు వేశాను. భూమి కంటే ఆకాశం పరలోకము 100 రెట్లుంది. భూమి కంటే 100 రెట్లుంది ఆకాశం, పరలోకం. 100 రెట్లున్న పరలోకానికి ఆకాశానికి భూమి మీద నుంచి పునాది వేశాడు దేవుడు. కనుక భూమి కంటే ఆకాశం 100 రెట్లుంది. 100 రెట్లున్న ఆకాశానికి దేవుడు భూమి మీద పునాది వేశాడు. దాని పరిమాణం ఎంతో నీకు తెలుసా? దాని కొలను నీకు తెలుసా? దాని వెలాడుపు నీకు తెలుసా? దాని బలం నీకు తెలుసా? దాని వైశాల్యం నీకు తెలుసా? భూమికి ఆకాశానికి పునాది వేశాను అంటే పర్వతాల్లాగున్న పునాదులు, కదిలించని పునాదులు, అవి మనకు కనిపించని పునాదులు. అందుచేతనే భూమి మీద మనం నివాసం చేయగలుగుతున్నాం. 9వ అధ్యాయం 6వ వచనం చూడండి. యోబు గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం చదువుకున్నా చూడండి.
9:6 దాని స్థలములలో నుండి 9:6 భూమిని దాని స్థలములలో నుండి ఆ కదిలించువాడు ఆయనే. ఆయనే, దాని స్తంభములు ఆదర చేయువాడు ఆయనే. దాని క్రమం ఆదరణ చేయవాడు ఆయనే. ఆయనే. మరొకసారి చదవండి. భూమిని భూమిని దాని దాని స్థలములో నుండి స్థలము నుండి ఆయనే. కదిలించువాడు ఆయనే, దాని స్తంభములు దాని స్తంభములు ఆదర చేయువాడు అదర చేయవాడు ఆయనే. ఆయనే. చూసారా, వద్దని భూమి తన స్థలములో నుండి కదిలించువాడు ఆయనే. అంతేకాకుండా దాని స్తంభములను అదర చేయవాడు ఆయనే. కానీ స్తంభాల్లాగా వేసేసాడు. అదర చేయగలిగే శక్తి ఉంది ఆయనకి, తీసివేయగలిగే శక్తి ఉంది. ఇల్లు గనక పునాది కూలిపోతే పరిస్థితులు తారుమారవుతాయి. ఇంట్లో ఉన్న నిట్టాడు కనుక వంగిపోతే అది ఏ గాలి కూలిపోద్దో తెలియదు. ఇటుపక్క తాళ్ళేసి కట్టిన తుఫాను సమయాల్లో, గాలి సమయాల్లో అది పడిపోయే పరిస్థితి అవుద్ది. కనుక 9 మరలా చదవండి. 9:6 దాని స్థలములలో నుండి ఆ కదిలించువాడు ఆయనే. కదిలించువాడు ఆయనే, స్తంభములు అదర చేయువాడు దాని ఆయనే. స్తంభములను అదర చేసేవాడు కూడా ఆయనే. కనుక కదిలించేవాడు కూడా ఆయనే. అంటే దీని అర్థం భూమికి ఆకాశానికి పర్వతంలా పునాదులు వేశాడు. కనుక మనకు కనిపించని పునాదులు వేశాడు. కనుక మనకు కనిపించే ప్రకృతిని మన ముందుంచాడు. అంటే దేవుడు ఉన్నాడని సాదృశ్యంగా దేవుడు నిరూపణ చేసుకుంటున్నాడు. అదే యోబు గ్రంథం 26:11 కూడా, అదే యోబు గ్రంథం 26:11 మరొక మాట రాయబడి ఉంది. 26:11 ఆయన గద్దింపగా ఆకాశ విశాల స్తంభములు విస్మయం ఉంది అదురును. ఆయన బలం వల్ల ఆయన సముద్రమును రేపును. ఆయన గద్దింపగా ఆకాశ విశాల స్తంభముల విస్మయం ఉంది అదురును. అంతటి ప్రాముఖ్యమైన ఆయన గద్దించుకోకుండా, కదిలించుకోకుండా భూమికి ఆకాశానికి పర్వతం లాంటి పునాదులు వేశాడు. రానున్న దినాల్లో భూమి పారిపోతుంది, ఆకాశం సాపలాగా చుట్టబడుతుంది. ఆ దినాలు రాకముందే జాగ్రత్త పడమని ప్రకృతిని మన ముందుంచాడు. మనం తినే ఆహార పదార్థాలు మన ముందుంచాడు. మనం చూసే ప్రతి ఒక్కటి కూడా మన ముందుంచి దేవుడైన నేను ఉన్నానని సాదృశ్యం చూపిస్తున్నాడు. మన విలువ ఎప్పటి వరకు తెలుసా? మన విలువ ఇక్కడి నుంచి మచిలీపట్నం వరకు టికెట్ తీసుకున్నాం, లేకపోతే పామర్ నుంచి కంకిపాడు వరకు టికెట్ తీసుకున్నాం. కంకిపాడు వరకు నువ్వు తీసుకున్న టికెట్ అమూల్యమైంది, దాని విలువ చాలా ప్రాముఖ్యమైంది. నువ్వు కంకిపాడు దాటగానే అది చెత్త కుప్పలు పడేయాల్సిందే, పనికిరాయిందే. మద్రాసు నుంచి విజయవాడ టికెట్ తీసుకున్నాను. విజయవాడకు ట్రైన్లో వచ్చే వరకు, విజయవాడ వచ్చే వరకు కూడా అది చాలా విలువ కలిగింది. విజయవాడ దాటి ఏలూరు వరకు వస్తే ఉపయోగం లేదు, చెత్త కుప్పలు వేయాల్సిందే. కనుక దేవుడు మనకు నిర్ణయించిన నిర్ణయ కాలం వరకు మన జీవితాన్ని మనం కాపాడుకుంటే దేవుడు బహు శక్తి కలిగిన వారుగా చేస్తాడు, బహు నమ్మకం కలిగిన వారుగా చేస్తాడు. స్టేజీ దాటిన తర్వాత టికెట్ ఎలా ఉపయోగం లేదో, ఆయన నిర్ణయ కాలం ముగించిన తర్వాత మన పరిస్థితి కూడా చెత్త కుప్పలో పడేయాల్సిందే. తల్లి గర్భంలో ఉన్నప్పుడు పిండానికి తల్లి తోడుగా ఉంది, తల్లి గర్భంలో పిండానికి తల్లి తోడుగా ఉంది. బాలుడు ఎదుగుతున్నప్పుడు పిల్లలు తోడుగా ఉండి సహా ఆడుకుంటా ఉన్నారు. యువకుడు అయిన తర్వాత భార్యకు భర్త తోడుగుంది, భార్యకు భర్త తోడుగున్నది, భర్తకి భార్య తోడుగుంది, భార్యకు భర్త తోడుగున్నాడు. వృద్ధాప్య దశ వచ్చిన తర్వాత మనవాళ్ళు మనవరాళ్ళు తోడుగున్నారు. అయితే ఏ తోడు లేకుండా ఉన్నవారు ఎవరు? ఏ తోడు లేకుండా ఉన్నవారు ఎవరు?
మేము సేవ చేసే దినాల్లో మా పిల్లలు ముద్దు పెట్టుకోవటం మాకు తెలియదు, ఆడించటం మాకు తెలియదు, కనుక పిల్లలతో టైం గడపటం తెలియదు. వారు ఏం తింటున్నారు ఏం చేస్తున్నారో కూడా అవగాహన లేని పరిస్థితిలో సేవ అని సాగిపోయాం. దేవుడు సాగిపోయాం. మా పిల్లల విషయంలో ఆనందం అనేది ఆ దినాన్ని మాకు అనుభవించడం తెలియలే మాకు. ఈరోజు మనవరాడు వచ్చిన తర్వాత ఆ ఆనందం ఆ సంతోషాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాం. కనుక కాలాన్ని ఎంత వ్యర్థం చేసాం అనుకున్నాం, కానీ కాలాన్ని దేవునికి ఉపయోగించాం. జ్వరాలు వచ్చినా బలహీనత వచ్చినా బైబిల్ పట్టుకుని సేవని వెళ్ళిపోయేవాళ్ళం, ఏడ్చుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. భార్యకు బలహీనత వచ్చినా, పిల్లవాడు హాస్పిటల్ ఉన్నాడన్న టైం ప్రకారం మాట అనుకున్న ప్రకారంగా సువార్త సేవకు వెళ్ళిపోయేవాళ్ళం. అలాంటి సేవా జీవితంలో ఉండటం వల్ల దేవుడు ఇవాళ మమ్మల్ని ఆనంద పరవశులుగా చేశాడు. ఈరోజు మనవరాళ్ళ వల్ల ఆనందం ఏదో ఆ సంతోషం అనుభవిస్తున్నాం, బిడ్డల వల్ల ఈ ఆనందం పొందలేకపోయామని ఒక దుఃఖకరమైన పరిస్థితి మాలో ఉంది. కానీ వృద్ధాప్యదశలో మనవరాళ్ళు తోడుగున్నారు. మరి ఏ తోడు లేకుండా వారు ఎవరున్నారు? ఏ తోడు లేకుండా ఒంటరిగా ఉన్నది సమాధి ఉంది, తోడుగా ఏ తోడు లేకుండా. ఓ మానవా, ఓ మానవా, నేను ఏ తోడు లేకుండా నీవెప్పుడు వస్తావు, నాకు తోడుగుందిగా రాని సమాధి మనం పిలుస్తుంది, సమాధి మనల్ని కేకలు వేస్తుంది, సమాధి మనల్ని పరవడదొక్కుతుంది, సమాధి గర్జిస్తుంది, సమాధి అవధులు ఏర్పాటు చేస్తుంది, సమాధి మార్గాన్ని సిద్ధం చేస్తుంది. కానీ దేవుడైతే నేను ఉన్నాను నీకు తోడుగా, నా ప్రకృతిని బట్టి నువ్వు దేవుడు ఉన్నాడని యోచించేయి. దేవా అని నువ్వు ఎప్పుడైతే స్మరణ చేస్తావో నీ పక్షాన్ని నేను అద్భుతకరమైన కార్యాన్ని చేస్తాను. దేవా నువ్వు ఎప్పుడైతే విజ్ఞాపన చేస్తావో నేను నీ పక్షాన అద్భుతమైన కార్యాన్ని చేస్తానని దేవుడే చక్కని మాటలతో మాట్లాడుతున్నాడు. కనుక దేవుడు ఉన్నాడని ప్రకృతి సాక్ష్యం చెప్తుంది, దేవుడు ఉన్నాడని ఎక్కువ రిఫరెన్స్ చెప్పిన బైబిల్ గురించి బైబిల్ సాక్ష్యం చెప్తుంది. తిమోతి రాసిన పత్రికలో కానీ, పేతురు రాసిన పత్రికలో కానీ, మరి 19వ అధ్యాయం 6-7 నుంచి చివరి వరకు కానీ బైబిల్ గ్రంథం దేవుడు ఉన్నాడని సాక్ష్యం చెబుతుంది, దేవుడు అద్భుత కార్యాలు చేసిన సాక్ష్యం చెబుతుంది. కానీ మరొక విషయం ఏమిటంటే 71వ కీర్తన చూడండి. మనుషుడు కలగజేసే విధానం చూస్తే మనుషుని బట్టి కూడా దేవుడు ఉన్నాడని సాక్షార్థంగా మనిషిని సృష్టించాడు దేవుడు. 71వ కీర్తన, దావీదు రాసిన కీర్తనలు 71వ కీర్తనలో దేవుని యొక్క మాటలు చదువుకుందాం. 71వ కీర్తన 5వ శరణి దగ్గర చదువుకుందాం. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే, గర్భవాసిని మొదలుకొని నీవే నాకు ప్రేమకుడై ఉన్నావు, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే, నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును, నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినా నాకు బలమైన ఆశ్రయము నీవే, నీ కీర్తితోను నీ ప్రభావర్ణలతోనూ దినమంతా నా నోరు నిండి ఉంది, వృద్ధాప్యమందు నన్ను విడనాడకము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకము అంటున్నాడు. చూసారా? కనుక మానవుని కలుగజేసే విధానాన్ని బట్టి దేవుడు ఉన్నాడని మనం నిర్ధారణ చేసుకోవాలి. ప్రకృతిని బట్టి దేవుడు ఉన్నాడు, అలాగే ఆ యొక్క బైబిల్ గ్రంథాన్ని బట్టి దేవుడు ఉన్నాడు, అలాగే మానవుని సృజించిన విధానాన్ని బట్టి దేవుడు ఉన్నాడని నిర్ధారణ చేసుకోవాలి. 2 కాళ్ళు నడవటానికి 2 కాళ్ళు కావాలని, చూడటానికి 2 కన్నులు కావాలని, వినటానికి 2 చెవులు ఉండాలని, మాట్లాడటానికి పెదవులు ఉండాలని, తినటానికి నోరు ఉండాలని, పనిచేయటానికి చేతులు ఉండాలని, ఇన్ని విధాలుగా ఆలోచన శక్తిని అనుగ్రహించిన దేవుడు మానవుడిని సృష్టించిన విధానాన్ని బట్టి, మానవుడిని కలుగజేసిన విధానాన్ని బట్టి దేవుడు ఉన్నాడని
నిర్ధారణ చేసుకోవటానికి ప్రాముఖ్యమైన సాక్షి మనతో మాట్లాడుతున్నది. కనుక దేవుడు ఉన్నాడని సాక్షార్థముగా దేవుడు మనకి అద్భుతకరమైన కార్యాన్ని మనకు దేవుడు తెలియపరుస్తున్నాడు. 139 కీర్తన 13వ శరణం నుండి 16వ శరణం వరకు కూడా మరొక మాట చదువుకుందాం. 139 కీర్తన 13వ శరణం నుండి 16వ శరణం వరకు. నా అంతరంగము నీవే కలుగజేసి, ఎవరు కలుగజేశారు? నీవే కలుగజేసావు దేవుడా. తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే ప్రభువా. నీవు కలుగజేసిన విధము చూడగా, నీవు కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు కలుగుతుంది. ఇందును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆశ్చర్య కార్యములు బహుగా తెలిసి ఉన్నది. రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో, భూమి యొక్క అగాధ స్థలములలో నీకు మరుగై ఉండలేదు. నేను పిండమై ఉండగా నీ కన్నులు నన్ను చూశాయి. నువ్వు సృష్టించబడిన దినములలో ఆ దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయిపోయాను. ఎంత ఆశ్చర్యకరమైన అద్భుతకరమైన కీర్తనగా గ్రంథములో రాశారు ప్రభు. కనుక మానవ విధానాన్ని బట్టి, మానవ ఆలోచనలను బట్టి, మానవుని సృష్టి విధానాన్ని బట్టి, మానవుని యొక్క నడవడిని బట్టి దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడు కనుక దేవుడు ఆ ఊపిరి, ఆ విధానాన్ని, ఆ బలముని దేవుడు అనుగ్రహించాడు. దేవుడు అద్భుతకరమైన తల్లి గర్భంలో 9 నెలలు 10 నెలలు ఏ ఆహారం లేకుండా, ఏ గాలి లేకుండా, ఏ ఏసీ లేకుండా పిండం గర్భంలో పెరుగుతున్నాడంటే దేవుని యొక్క అద్భుతకరమైన కార్యము. దేవుడు చూచాడు. పిండమనే ఉండగా నీవు నన్ను చూచావు. నీవు నాకు 2 చేతులు, 2 కన్నులు, 2 అవయవాలు నాకు అందించావు. కుంటివాడిగా చేయలేదు, గూనివాడిగా చేయలేదు, గుడ్డివాడిగా చేయలేదు, చెవిటివాడిలాగా చేయలేదు, అంగహీనుడిగా చేయలేదు. అన్ని అవయవాలు కలిగిన వాడుగా నీవు నన్ను సృష్టించిన విధము చూడగా, నీవు కలగజేసే విధము చూడగా నాలో భయము కలుగుతుంది, నాలో వేదన కలుగుతుంది, నాలో పశ్చాత్తాపం కలుగుతుంది అని కీర్తనకారుడు ఎంతో వేదనతో పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఉన్నాడు. 22వ కీర్తన 9వ శరణం చూడండి. 22వ కీర్తన 9వ శరణం నుంచి 11వ శరణం వరకు చదువుకుందాం. 22వ కీర్తన 9వ శరణం నుంచి 11వ శరణం వరకు. గర్భములో నుండి నన్ను తీసిన వాడవు నీవే. నేను తల్లి యొద్ద సన్యపానం చేయిస్తుండగా నీవే నాకు నమ్మకం పుట్టించావు. గర్భవాసినది మొదలుకొని నాకు ఆధారము నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. ఇప్పుడు శ్రమ వచ్చేసింది, సహాయం చేసేవాడు కూడా నీవే. ఎంత ఆశ్చర్యకరమైన విషయం, ఎంత అద్భుతకరమైన మాటలు, ఎంత దీవెనకరమైన మాటలు ఇవి. 22వ కీర్తన 9వ శరణం చూస్తే గర్భం నుండి తీసిన వాడు నీవే కదా. నా తల్లి వద్ద నేను పాలు తాగుతుండగా నమ్మకం పుట్టించిన వాడు నీవే కదా. పాలతో నన్ను పెంచిన వాడు నీవే కదా. తల్లి గర్భంలో పెరగాలని, తల్లి గర్భం నుంచి బయటికి రావాలని, ఆ తల్లి పాల బిడ్డ పెరగాలని నీవు సృష్టి యావత్తులో కలగజేసిన విధము చూడగా గర్భవాసిని మొదలుకొని ఆధారం నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నాకు ఆధారం నీవే. నాకు శ్రమ వచ్చినా, బాధ వచ్చిన, ఇబ్బంది వచ్చినా సహాయం చేయగలిగిన దేవుడు నీవేనని దేవుని దగ్గర విన్నవిస్తూ ఉన్నాడు. దేవుని దగ్గర అద్భుతకరంగా మాట్లాడుతున్నాడు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 25వ వచనం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 25వ వచనంలో మరొక మాటని ఇక్కడ మనకు కనిపిస్తుంది. 17వ అధ్యాయం
17వ అధ్యాయము 25వ వచనం. ఆయన ఆయన అందరికి జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక అందరికి ఊపిరిని జీవమును కలగజేయవాడు ఆయనే. మనకు ఏదైనా కొదవై ఉన్నట్టు మనకు ఏదైనా కొదువైనట్టు మనుషుల చేతులతో సేవింపబడిన వాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒక నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందురేమో అని తను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాడు. మనం ఆయన బ్రతుకుతున్నాము, చలించున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. అందరి ఊపిరి జీవమును కలగజేసిన వాడు ఆయనే. యావత్ భూమి మీద ఒక జాతి నుంచి ఒక జాతి 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 సృష్టించి కలగజేసి ఒకడు తడువులాడతారేమో, నన్ను వెతుకుతారేమోనని పొలిమేరలు ఏర్పాటు చేసి దేవుడు ఆశ్చర్యకరంగా నిలబెట్టిన గొప్ప మహానుభావుడు. దేవుడు ఉన్నాడంటే ఆయన సృష్టించిన సృష్టి కార్యాన్ని బట్టే దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడా అంటే ఆయన కలగజేసిన బైబిల్ గ్రంథం, భక్తుల చరిత్రలు, దాని విధానాన్ని బట్టి, వారు నడిపించిన విధానాన్ని బట్టి దేవుడు ఉన్నాడు అని సాదృశ్యంగా మన ముందు చూపిస్తున్నాడు. దేవుడు ఉన్నాడంటే మనుష్యుడు కలగజేసిన విధానం బట్టి దేవుడు ఉన్నాడని మనకు సాదృశ్యంగా నిలబెడుతున్నాడు. దేవుడు ఉన్నాడంటే సూర్యుడు టైంకి రావటం, టైం ముగించటం, కనుక ఒక లేటు లేకుండా, ఒక నిమిషం ఆలస్యం లేకుండా, ఒక నిమిషం ముందుకు రాకుండా దేవుడు క్రమంగా నడిపిస్తున్నాడంటే దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడు. దేవుడు ఎలా ఉన్నాడు? సూర్యుడు కాంతి ప్రతిబింబం కనుక, సూర్యుడు కాంతి ప్రతిబింబం కనుక తండ్రి కుమార పరిశుద్ధాత్ములుగా దేవుడు మన యందు ఉన్నాడు. సూర్యుడు ఆయన కాంతి ప్రతిబింబం. అలాగే ఓట, నీరు, భూమి తడపటం. అలాగే దేవుని యొక్క వేరు, చెట్టు, పండు ఎలా ఉందో, వేరు లేకుండా చెట్టు లేదు, చెట్టు లేకుండా పండు లేదు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఓట లేకుండా నీరు లేదు, నీరు లేకుండా భూమిని తడపలేదు. దేవుని స్తోత్రం. సూర్యుడు లేకుండా కాంతి లేదు, కాంతి లేకుండా కింద కిరణాలు లేవు, వెలుగులేవు. అలా ఎలా కలిసిందో సూర్యుడిని, కాంతిని, ప్రతిబింబాన్ని ఎలా వేరు చేయలేమో, ఓటని, నీరుని తడపటం, భూమి తడపటం ఎలా వేరు చేయలేమో, వేరు, చెట్టు, ఫలాన్ని ఎలా వేరు చేయలేమో, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు కలిసి ఉన్నారు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. తాను సాదృశ్యంగా మానవుడిని దేవుడు నిలబెట్టాడు. శరీరము, ప్రాణం, ఆత్మ. శరీరం లేకుండా ప్రాణం, ఆత్మ ఏం చేయలేదు. కనుక ప్రాణం ఉండి ఈ శరీరం, ఆత్మ లేకపోతే ప్రాణం ఏం చేయలేదు. కనుక శరీరము, ప్రాణము, ఆత్మ మూడు కలిసి ఉంటేనే, ముగ్గురు కలిసి మానవులుగా ఉంటేనే మనం మానవులుగా జీవించగలుగుతున్నాం. అందుచేత యేసు క్రీస్తు మృత్యుంజయుడు, శక్తి కలిగిన వాడు. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. కనుక ప్రపంచ చరిత్ర అంతా కూడా క్రీస్తుకు ముందు, క్రీస్తు వెనక అనే చరిత్ర సాదృశ్యంగా మన ముందుంది. అలాంటి యేసు క్రీస్తు నీ కొరకు, నా కొరకు భూమి మీదకి వచ్చాడు. నీ కొరకు, నా కొరకు రక్తమును కార్చాడు. నీ కొరకు, నా కొరకు బలైపోయాడు. యేసుక్రీస్తు ద్వారా దేవుని యొక్క మానవుడు, దేవుడు ఉన్నాడని సాదృశ్యంగా మనకు కనిపిస్తూ ఉంది. దేవుని యొక్క ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో యేసుక్రీస్తు భూలోకానికి వచ్చి బోధించడం వల్ల కూడా దేవుడు ఉన్నాడు, ఆయన రక్తం వల్ల మనకు దేవుని యొక్క మేలు దొరుకుతుందని దేవుని యొక్క మాటలు రాయబడింది. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక. దేవత్వము దేవత్వం యొక్క పరిపూర్ణత
శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. నివసించుతున్నది. దేవుని స్తోత్రం. దేవత్వము యొక్క ఆ యొక్క పరివర్తన యేసుక్రీస్తు శరీరధారిగా భూలోకానికి వచ్చి ఆయన దేవుని యొక్క సువార్త 3.5 సంవత్సరాలు బోధించి దేవుని యొక్క కృపలో 33వ సంవత్సరం భూలోకంలో జీవించి 3.5 సంవత్సరాల సువార్త బోధించి ఆయన బలైపోయి రక్తమును కార్చి మన కొరకు ఆ యొక్క దేవుడు ఉన్నాడని సాదృశ్యంగా ఆయన బోధించాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. అయితే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి రక్తాన్ని ఒలికిస్తాడు అని యోబు గ్రంథములో 16వ అధ్యాయము 18, 19 వచనాల్లో యోబు ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు. యోబు గ్రంథములో 16వ అధ్యాయము 18, 19 వచనాల్లో భూమి మీదకి దేవుడు వస్తాడు, భూమి మీదకి దేవుడు వచ్చి రక్తాన్ని చిందిస్తాడు, ఆ రక్తం ద్వారా పాప విమోచన కలుగుతుందని 16వ అధ్యాయము 18, 19 వచ్చిన చూడండి. ఆ భూమి భూమి రక్తమును కప్పివేయకము, ఆ విరామము కలగకుండును గాక. దానికి సాక్షి అయిన వాడు దానికి సాక్షి అయిన వాడు పరలోకములో ఉన్నాడు. నా పక్షము సాక్ష్యం పలుకువాడు పరమందున్నాడు. చూశారు, భూమి రక్తమును కప్పివేయకము, నా మరొక విరామము కలుగనీయకము. భూమి నా రక్తమును కప్పివేయకము అంటే భూమి మీదకి రక్తం వస్తుంది, రక్తం ద్వారా ఇమోషన్ కలుగుద్దని కొన్ని 100 సంవత్సరాల క్రితమే యోబు గ్రంథములో దేవుడు దైవ సత్యాన్ని బోధించాడు. ఆ యొక్క పరలోకములో ఉన్న అద్భుతకరమైన కార్యం ఏమిటంటే పరమందు నాకు సాక్షిగా ఉన్నాడు. యేసు ప్రభు భూలోకానికి రాకముందే యేసు ప్రభు రావాలి, రక్తమును కార్చాలి, పాప విమోచన కలగాలని దేవుడు నిర్ణయించిన నిర్ణయం యోబు గ్రంథంలోనే తెలియపరిచాడు. అయితే ఒక ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే పరలోకములో యేసు రక్తము లేదు, కానీ నీతిమంతులుగా ఉన్నారు. పరలోకములో యేసు రక్తము లేదు, నీతిమంతులుగా ఉన్నారు. భూలోకములో క్రీస్తు రక్తము ధారపోశాడు, కానీ నీతిమంతులు కాలేకపోతున్నారు, నీతిమంతులు అవలేకపోతున్నారు. అందుచేత భూమి నా రక్తమును కప్పివేయకము, క్రీస్తు రక్తము ద్వారా పాప విమోచన, పాప క్షమాపణని దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుడు ఉన్నాడా లేడా అంటే ఒకటి ప్రకృతి మన గురించి దేవుడి గురించి సాక్ష్యం చెబుతుంది. దేవుడు ఉన్నాడా లేడంటే సూర్యుడు క్రమం ప్రకారం వచ్చి క్రమం ప్రకారం వెళ్ళిపోతూ ఎలా క్రమంగా కొనసాగిస్తూ నక్షత్రాలు కూడా ఒకటికొకటి ఢీ కొనుక్కోకుండా యథాప్రకారంగా వాటి యథాప్రకారం నడుస్తున్నాయి అంటే దేవుడు ఉన్నాడని సాక్ష్యాలు పలుకుతున్నాయి. అలాగే ఆ బైబిల్ గ్రంథం మనం పట్టుకునే బైబిల్ గ్రంథం ఇది సాక్ష్యం చెబుతుంది, దేవుడు ఉన్నాడని సాక్షార్థంగా చెబుతున్నది. 4వ విషయం ఏమిటంటే మానవుడు సృష్టించిన విధానాన్ని బట్టి దేవుడు ఉన్నాడని మానవుడి గురించి దేవుడు సాక్ష్యం పలుకుతున్నాడు. 5వది యేసు క్రీస్తు భూలోకానికి వచ్చి రక్తమును కాచిన విధానాన్ని బట్టి దేవుడు ఉన్నాడని సాక్ష్యం చెప్తున్నది. కనుక మీరు విశ్వాసము గలవారు ఉన్నారో లేరో మిమ్మల్ని మీరు గుర్చే పరిశోధించుకోండి, శోధించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గుర్చి మీరే ఎరగరా. ప్రార్థన చేసుకుందాం. అందరు నిలబడి ప్రభునామాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, దేవుడు ఉన్నాడా లేడా అనే దానికి మా ముందే అనేక విషయాలు మా ముందే ఉంచావు, మా ముందే తెలియపరుస్తున్నావు. భూమి కంటే ఆకాశం పరలోకం 100 రెట్లు ఉందని మీరు తెలియపరుస్తున్నారు. భూమికి ఆకాశానికి పర్వతాల్లాగా పునాదులు వేశానని వాక్యముల ద్వారా తెలియపరుస్తూ ఉన్నావు. అద్భుతకరమైన ఆశ్చర్యకరమైన అనుభూతిని మా ముందు కలిగిస్తున్నావు. నీవు ఉన్నావు, నీవు ఆధారంగా ఉన్నావు, అందుకని ఇలా మహాసభలు జరిగించగలుగుతున్నావు. ఏమీ లేకపోయినా అద్భుతంగా నిలబెట్టగలుగుతున్నావు. ఈ గొప్ప మీటింగ్లు జరిగించగలుగుతున్నావు. దేవుని మహిమలో మనందరం ప్రార్థన చేద్దాం. నీవు ఉన్నావు కనుక నా కుటుంబంలో రా ప్రభు అని ప్రార్థన చేద్దాం.
నీవు ఉన్నావు కనుక మా ఇంట్లోకి రమ్మని ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. ఓ జాలి హృదయుడా సిలువను మోసితివా, మాకై శ్రమలను పొందితివా. ఓ జాలి హృదయుడా సిలువను మోసితివా, మాకై శ్రమలను పొందితివా. ఓ జాలి హృదయుడా సిలువను మోసితివా, మాకై శ్రమలను పొందితివా. ప్రభా యేసయ్యా నీవు ఉన్నావు ప్రభా. దేవుడు లేడని బుద్ధిలో తమ ఆలోచనలు మాట్లాడినప్పుడు కూడా, దేవుడు లేడని పలుమార్లు మాట్లాడినప్పుడు కూడా నీవు ఉన్నావని మా కనుల ముందే అనేక అద్భుతకరమైన మాటలు పెట్టావు ప్రభా. ఈ రాత్రి సమయంలో నీవు ఉన్నావు కనుక మమ్మల్ని విడిచిపెట్టద్దు ప్రభా. నీవు ఉన్నావు కనుక మా పట్ల కార్యం జరిగించు ప్రభా. ఈ రాత్రి సమయంలో నీవు ఉన్నావు కనుక మహిమా ప్రభావం జరిగించు ప్రభాని. ఈ రాత్రి సమయంలో నీ కొరకే మీటింగ్ పెట్టించాడేమో, టికెట్ ఎంతవరకు తీసుకున్నావో అంతవరకు దాని విలువ. ఆ ప్లేస్ ఆ గ్రామం దాటిపోతే అది చెత్త కుప్పలు పడవేసేది. దేవుడి కృప మన మీద ఉన్నంత కాలం దేవుడు మనం నిలబెట్టేవాడు.
సహాయం చేసి కాపుదల పెట్టి వాతావరణం స్వాధీనించి మీరు నడిపించే విధానాన్ని బట్టి మీరే తోడుగా నడుచుకోవాలని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము. అందరూ అట్లాగే ఒకసారి నిల్చొని మరి చివరి పాట పట్టుకొని మరి జైలు బట్టి ప్రభుత్వం స్థుతించుకుందాం. సేవకులందరూ కూడా వేదిక మీదకి రావాలని మనం చేస్తున్నాం. దయచేసి అందరూ కూడా వేదిక మీదకి వచ్చి దయచేసి సేవకులందరూ కూడా వేదిక మీదకి వచ్చి దేవుని స్థుతించి పాట పట్టుకొని ప్రభువు మనకు చక్కని వాతావరణం ఇచ్చి దేవుని దాసులు వచ్చి చక్కని మాటలు అందించినందుకు కృతజ్ఞతగా దేవుణ్ణి స్థుతించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. చివరి 5 నిమిషాల్లో మరి ఒక సభ ముగించబడితే దయచేసి అందరూ కూడా ప్రభు చేసిన ఈ కార్యాన్ని బట్టి ఒక పాట పాడి ప్రభుని కనపరుస్తున్నాం. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందు ఆయన పరిశుద్ధాలయమందు ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యములు బాటి ఆయన పరక్రమ కార్యములు బాటి ఆయన ప్రభావములు ఆయన ప్రభావములు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. భూరాధ్వనితో ఆయనను స్తుతించుడి. భూరాధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలములతో స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి.
భృగు తలములతో ఆయన స్తుతించుడి, భృగు తలములతో ఆయన స్తుతించుడి, గంభీర తాళముతో, గంభీర తాళముతో ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించుడి, దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించుడి, దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించుడి. జై జై దాసులందరికీ ప్రత్యేక వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మీ అందరికీ మరి సంఘస్థులు యవనస్తులు ప్రేమ వందన ఏర్పాటు చేశారు. దయచేసి ఎవరు కూడా వెళ్ళొద్దు. మరి 3 లైన్లుగా మరి కూర్చున్నట్లయితే మరి యవనస్తులు మీ దగ్గరికి భోజనాలు తీసుకుని వస్తారు. మనందరూ కూడా భోజనం చేసి మరి మా కొరకు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాము.